మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కాపులకు జగన్ దగ అన్నటువంటి ఐటెంని హైలైట్ చేసింది. కార్పొరేషన్ నిర్లక్ష్యం చేసిన వైకాపా సర్కార్ ఎక్కడికక్కడ ఆగిన కాపు భవనాల నిర్మాణం, వారి విద్యా పథకం పైన కుతంత్రాలు, వారి ఓట్లు కావాలి, వాళ్ళంతా తన పక్షాన్ని నిలవాలి, తనకు జేజేలు పలకాలి, కానీ వారి అభివృద్ధి మాత్రం వద్దు. కాపుల విషయంలో జగన్ తీరు అచ్చమలానే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చే కార్పొరేషన్కి జవసత్వాలు లేకుండా చేశారు. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేశారు, రాయితీ రుణాలను ఎత్తేశారు. ఓవైపు కాపు నేస్తం అంటూనే మరోవైపు వారిని ధృతరాష్ట్ర కౌగిల్లో బంధించారు అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి పత్రికకు ఉన్నటువంటి పాత విలువల్ని వదిలేస్తే వచ్చేటటువంటి అంశం ఇది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు పోతా ఒక జీవో ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అట్లాగా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడం కుదురుద్దా? ఒక 5% రిజర్వేషన్ ఒక క్యాస్ట్ కని ఈడబ్ల్యూఎస్ ఉన్నదే 10%, దాంట్లో ఒక కులానికి ఇచ్చేయడం కుదురుద్దా? అది కుదరదని న్యాయస్థానం చెప్తేనే కదా పక్కన పెట్టేసింది. దాన్ని తీసేశారట, చంద్రబాబు ఇచ్చేశారట, వీళ్ళు తీసేశారట. మరి అప్పుడు ఎందుకని రాలేదు అవి? ఇది ఒక మోసం. అంటే దగాలోకెల్లా దగ, పత్రికల్ని అడ్డుపెట్టి పత్రికలో వార్త వస్తే జనం చచ్చినట్టు నమ్ముతారు అన్నటువంటి ఒక మూర్ఖత్వంతో కూడినటువంటిది. మూర్ఖత్వం అనకూడదేమో, ఎందుకంటే ఇప్పటికీ వీళ్ళ మోసానికి బలవుతున్నటువంటి పరిస్థితుల్లోనే మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, ఇంకా నిజమని నమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయటం కాదు, సొమ్ము చేసుకుంటున్నారు వీళ్ళు. ఇంకోటి, కాపు కార్పొరేషన్లతో ఏమీ ఒరగలేదు. చంద్రబాబు టైంలో కాపు కార్పొరేషన్తో ఒరిగితే చెంచాలు ప్లాట్లతో ముద్రగడ పద్మనాభం గొడవ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లాస్ట్ 1 year ఏమో హడావిడి చేసినట్టున్నారు కొంచెం, అంతే కదా. రెండవది, మూడవది, ఇప్పుడు పోనీ కాపులకి రిజర్వేషన్ ఇస్తారా చంద్రబాబు గారు రేపు వచ్చాక? ఈ ఈడబ్ల్యూఎస్ నాటకాలు కాదు, డైరెక్ట్ రిజర్వేషన్స్ ఇస్తారా? బీసీలకి తగ్గించిస్తారా? ఈడబ్ల్యూఎస్ దాంట్లో అట్లా ఒక క్యాస్ట్కి ఇవ్వడానికి కుదరదు. ఈడబ్ల్యూఎస్ అనేది అందరికీ సంబంధించి. ఒకవేళ ఆముక్కే చెప్పండి, ఈడబ్ల్యూఎస్లో 5% ఇచ్చేస్తాం, మిగతా వాళ్ళందరినీ తీసేస్తామని చెప్పేసి, అప్పుడు మిగతా కులాలన్నింటినీ కూడా ఏ రాజ్యాంగ సవరణ చేపిస్తారు? కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో రాజ్యాంగ సవరణ చేపిస్తారా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో చేపిస్తారా? చెప్పండి. పోనీ మనం ఒక పార్టీని నెత్తినేసుకు తిరుగుతున్నాం కదా. ఇంకో పాయింట్, కాపులకు సంబంధించి ఇప్పుడు కాపు నేస్తం అని మహిళలందరికీ డబ్బులు వస్తున్నాయి. గతంలో ఎప్పుడన్నా వచ్చినాయి అయ్యి? లేదా పెన్షన్ల దగ్గర నుంచి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరి గతంలో వచ్చేటప్పటికి అప్పుడు కూడా అందరికీ ఇచ్చారు కదా వాటిట్లోనే, కాకపోతే పార్టీ అభిమానులకే ఇచ్చారు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా వస్తున్నాయి కదా కులాల వారీగా. మరి ఎక్కడ తేడా వచ్చిందంటే, మేము రాసాం, మీరు సచ్చినట్టు అంగీకరించండి. రోజు ఒక విషగుళికతో ఆరంభించేటటువంటి కులాల వారి చిచ్చు. ఓ రోజు దళితుల కన్య, ఓ రోజు ఎస్సీల కన్య, ఓ రోజు బీసీల కన్య, ఓ రోజు కాపుల కన్య. మొత్తం అసలు రాష్ట్రంలో ఎవడు ప్రశాంతంగా బతకట్లేదని ఒక ఫీలింగ్ మధ్యతరగతిలో రప్పించేటటువంటి ఒక విషగుళికలతో కూడినటువంటి జర్నలిజానికి పరాకాష్ట. లేకపోతే రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు. కూటమి విజయం చారిత్రక అవసరం, వ్యవస్థలు గాడిని పెట్టాలని కేంద్రం సహకారం కావాలి, జగన్ విధ్వంసం నుంచి ప్రజల్ని కాపాడదాం, విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి. కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం. జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకుంది, వైకాపాను ఓడించడానికి కాదు రాష్ట్రాన్ని గెలిపించడానికి కూడా అని తెలుగుదేశం పడేది నేను చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం 3 పార్టీలు చేతులు కలిపాయని వెల్లడించారు. క్రింది స్థాయిలోనూ అందరూ కలిసి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయి కార్యకర్తల నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు టెలికాన్ఫరెన్స్లో మంగళవారం వారితో మాట్లాడారు. సర్వేలు, నివేదికల ఆధారంగా పలు అంశాల గురించి చర్చించారు. ఇంటింటికి సూపర్ 6 పథకాల ప్రచారంలో మంచి పనితీరు కనబరిచిన కార్యకర్తలను అభినందించారు. రాష్ట్రాన్ని జగన్ పూర్తిగా ధ్వంసం చేశారు, ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టు. అట్లాగే రౌడీల చేతుల్లో నుంచి రాజ్యం తీసేద్దాం, అసాధ్యం అయ్యే పొత్తును సుసాధ్యం చేశా, జగన్తో పాటు ఆయన జలగలను ఓడిద్దాం, మే 15 నాటికి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ తథ్యం, భీమవరం వీధి రౌడీని సాగనంపుదాం, జనసేన అధ్యక్షుడు పవన్, మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు పార్టీలో చేరిక. మనం ఎక్కువ సీట్లు తీసుకున్నాం, తక్కువ సీట్లు తీసుకున్నాం అని ఆలోచించకండి. ఈసారి జగన్ను ఆ పార్టీని పక్కన పెట్టకపోతే దేశానికే హాని. ఒకరి వద్ద ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, అక్రమంగా ఇంత అధికారం చేరితే ఎవరూ బతకలేరు. రౌడీల చేతుల్లోంచి రాజ్యం తీసేసి కనీస విలువలు ఉన్న వారి చేతిలో పెడదాం. ఈయన ఒక క్రిమినల్, వీళ్ళంతా మర్రి చెట్టులో వేళ్ళునుకుపోయారు. జగన్ని ఆయనతో పాటు ఉన్న అన్ని జలగలను ఓడిద్దామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జగన్ సిద్ధం అంటున్నారు, ఆయనకి యుద్ధమే ఇద్దాం అనుకుంటున్నాను. ఈ యుద్ధం అంతిమ లక్ష్యం వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించడమే. ఈయన విచిత్రమైనటువంటిది, రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది, అసాధ్యమైనటువంటి వాటిని చేసేసాం. భీమవరం సరే, ఆయనకి భీమవరం ఎమ్మెల్యే మీద కోపం ఉంటుంది, ఎందుకంటే ఆయన మీదనే గెలిచారు కాబట్టి. రాష్ట్రంలో అంతా అరాచకం జరిగిపోతుంది, వైసీపీ వాళ్ళు అంతా అరాచకం చేసేస్తున్నారు, ఈయన రౌడీయిజం నుంచి తీసేస్తారు. అట్లాగే చంద్రబాబు గారి చేతికి అధికారాన్ని ఇస్తారు. కాబట్టి సీట్లకి సంబంధించి ఎక్కువగా ఫీల్ కాబాకండి.
అంటే వాళ్ళని ఊరడించేటటువంటిది. ఇంకా అంతకు మించి ఎక్కువ కామెంట్ చేయడం అనవసరం, ఎందుకంటే ఆయన వ్యవహార శైలి గురించి మనం మాట్లాడడం వృధానేమో. ఇకపోతే గర్జించిన పోఖ్రాన్ అంటూ స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు, హాజరైన ప్రధాని మోడీ. మళ్ళీ అణుపరీక్ష జరగలేదు కానీ రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతం దద్దరిల్లింది. శత్రు క్షిపణులేవి సరిహద్దులు దాటి రాలేదు కానీ ఎడారి ఇసుక ఆకాశాన్ని అంటింది. యుద్ధ విమానాలు, ట్యాంకుల గర్జనలు, నౌకాదళ మెరుపుదాడులు, రాకెట్ ప్రయోగాలతో ఆ ప్రాంతం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా భారత్ శక్తి పేరుతో మంగళవారం మన త్రివిధ దళాలు నిర్వహించిన విన్యాసాల్లో ఆవిష్కృతమైన దృశ్యాలు ఇవి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశంలో రూపొందించిన అత్యాధునిక ఆయుధాల పాఠవాన్ని ఇందులో ప్రదర్శించారు. ప్రత్యర్థి కయ్యానికి కాలు దూగితే మన త్రివిధ దళాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయన్నది ఈ విన్యాసాలు కళ్ళకు కట్టాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 50 నిమిషాల పాటు ఒళ్ళు గగురు పొడిచేలా జరిగిన విన్యాసాల వివరాలు ఈనాడు పాఠకులకు ప్రత్యేకం అంటూ మంచి స్టోరీ ఇచ్చారు. ఈ విషయంలో ఈనాడుని అభినందిద్దాం. ఇకపోతే వైకాపాలో కోట్లాట అంటూ టికెట్ల విషయంలో పలువురు అసంతృప్తి. మంత్రి రజని 6.5 కోట్లు ఎగ్గొట్టారని చిలకలూరుపేట సమన్వయకర్త రాజేష్ ఆరోపణ. రాజోల్ టికెట్పై జగన్ పునరాలోచించుకోవాలి, ఎమ్మెల్యే రాపాక సూచన. వైకాపా సీట్ల వివాదాలు వీధిని పడ్డాయి. సీట్ల కేటాయింపు విషయమే మంగళవారం పార్టీ అధిష్టానంపై చిలకలూరుపేట సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఘాటుగా, రాజోల్ సమన్వయకర్త ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుతిమెత్తగా అసమ్మతిని వెలగక్కారు. చిలకలూరుపేట సమన్వయకర్త అసమ్మతి రాగం అందుకున్నారు. డిసెంబర్లో నియమితులైన రాజేష్ స్థానంలో ఇప్పుడు కావటి మనోహర్ నాయుడు నియమించారు. ఆ నియామకానికి ముందే మంగళవారం కార్యకర్తల సమావేశమైన రాజేష్ నాయుడు తనని టికెట్ ఇవ్వకపోతే ఓడిస్తానని చెప్పారు అన్నట్టు. ఖచ్చితంగా అసమ్మతులు, అసంతృప్తులు అంటే సీట్లు అటు ఇటు మార్పు చేర్పులు చేస్తుంది వైసీపీ. దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య, ముందు ఒకరికి అనౌన్స్ చేయడం, మళ్ళీ మార్చేస్తూ ఉండటం, దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య. అదే సందర్భంలో ఈ వార్త రాయడంలో తప్పు లేదు, కానీ అసలు పాయింట్ ఏంటంటే మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు తర్వాత వచ్చిన అసంతృప్తుల గురించి ఒక్కటి కూడా రాయరు. ప్లస్ దానికోసం రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు. ఇక్కడికి ఉన్నటువంటి తేడా ఇదేనమాట. అదే సందర్భంలో ఆ పార్టీల మధ్యన వచ్చినటువంటి సమన్వయ లోపం కానీ, గొడవలు కానీ ఇదేమీ రాయకపోవడం అన్నటువంటిది ఇక్కడ ప్రత్యేకం. కాకపోతే అది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియా కాబట్టి ఏమైనా రాయొచ్చు. ఇకపోతే మేఘాలలో తేలిపోయేలా అంటూ ఎన్నికలకు ముందు జగన్ బొనాంజా. మెగాకు 12,264 కోట్ల పిఎస్పీ ప్రాజెక్టు, గుత్తేదారు సంస్థకు 663 కోట్ల లబ్ధి. రాష్ట్రంలో వేల కోట్ల ఖర్చుతో చేపట్టే భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టులను జగన్ ప్రభుత్వం ఇప్పటికే తమ అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టింది. ఎన్నికల కోడ్ ముందు ఆగమేఘాలపై 12,284 కోట్లతో చేపట్టే మరో భారీ ప్రాజెక్టు పనులను అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎగుసీలేరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు పనుల్ని మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పనులకు టెండర్ విలువపై 9.87% అధిక మొత్తానికి కట్టబెట్టింది. దీంతో ఖజానాపై 663 కోట్ల అదనపు భారం పడింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా ఈ నెల మొదటి వారంలో లెటర్ ఆఫ్ అవార్డుని అధికారులు ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో హడావిడిగా LOA ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే ఇక్కడే రాస్తున్నారు టెండర్ మీదన 9% ఎక్కువకి పాడుకుంది అన్నట్టు. పాడుకున్నారు. దాంట్లో రామోజీరావు గారు కూడా పాడుకోవచ్చు కదా బేసిక్గా. ఇంకోటి ఎలక్షన్ ముందు ఇవ్వకూడదనే ఉండదు, కాకపోతే అది దానికి అర్హత ఉందా లేదన్నట్టు. అది అర్హతే లేకపోతే చంద్రబాబు గారు ఎట్లా ఇచ్చారు అదే సంస్థకి ఇంతకుముందు 2019కి ముందు? ఇంకోటి పట్టిసీమ ఎవరు కట్టారు? వాళ్లే కదా. మరి అప్పుడు అర్హత ఉంది, ఇప్పుడు అర్హత లేదా? లేదు, అప్పుడు సంపాదించుకోలేదు, ఇప్పుడు సంపాదించుకుంటున్నారా అంటే ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవడు ప్రభుత్వంలో అధికారంలో ఉంటే వాడికి ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా దాని మీద సంపాదించాలనుకుంటున్నారు. ఇది నిజం. ఒకళ్ళని కవర్ చేసుకొచ్చి ఇంకొకళ్ళని దొంగల్ని చేయాలనుకోవడం దగ్గరే ఇక్కడ అసలు పాయింట్. లేకపోతే చిలకలూరిపేటలో నవశకానికి నాంది. నేడు బొప్పూడిలో భూమి పూజ, సన్నాహక సమావేశంలో నారా లోకేష్. చిలకలూరిపేటలో ఈ నెల 17 జరిగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభతో నవశకానికి నాంది పలకాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు బొప్పూడి గ్రామంలోని సభాస్థలి వద్ద భూమి పూజ చేయనున్నట్టు వెల్లడించారు. సభ నిర్వహణకు సంబంధించి 3 పార్టీల నేతలతో ఏర్పాటు చేసిన 13 సమన్వయ కమిటీల్లోని సభ్యులతో ఉండవల్లిలోని తన నివాసం లోకేష్ మంగళవారం సమీక్షించారు. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరాక నిర్వహిస్తున్న తొలి సభ కావడం, ప్రధాని నరేంద్ర మోడీ లక్షల మంది ప్రజలు హాజరు కావడం ఉండడంతో వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని నాయకులకు సూచించారు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్కి హైకోర్టులో ఊరట. తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు ఆదేశం. బస్సుల కొనుగోలు విషయంలో పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ MD కె పునీత్కి హైకోర్టులో ఊరట లభించింది. అరెస్టుతో పాటు ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగించుకోవచ్చని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణ 4 వారాలకు వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కేఏ పాల్ వినతిపై
తగిన ఆదేశాలు ఇవ్వండి. కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. ఏపీలో ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిలుపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. పాల్ వెంటపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫలానా సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషనర్కు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎన్ విజయలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమాలు జరగకుండా, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగకుండా ఉండేలా ఏపీలో ఎన్నికలు చివరి ఫేజీలో నిర్వహించి వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టాలని పాల్ హైకోర్టులో పిలువేశారు. మంగళవారం నేరుగా వాదనలు వినిపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపై స్పందన లేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఫలానా విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించాలని పిటిషనర్ కోరలేరన్నారు. ఈ పిల్కు విచారణ అర్హత లేదని వింతపత్రం ఇస్తే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంతకీ పిల్లుని డిస్మిస్ చేస్తే ఆర్డర్లు అవుతాయి, ఆర్డర్లు ఉండవు. అప్పుడు ఇక్కడ పిల్ డిస్మిస్ చేశారా లేదా అన్నదే అసలు పాయింట్. అయితే జగన్ అక్రమాస్తుల కేసు నిందితుడు మురళీధర్ రెడ్డికి చొక్కెదురు. జగన్ అక్రమాస్తుల కేసులో 12వ నిందితుడిగా ఉన్న ఏపీఐఏసీ మాజీ ఎండీ ఐఏఎస్ అధికారి డి మురళీధర్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అభియోగాలను పరిగణలోకి తీసుకోవడానికి ఐపీసీ సెక్షన్ 197 కింద అధీకృత వ్యవస్థలో అనుమతి ఇవ్వలేదన్న కారణంగా ఆయనపై దాఖలైన ఛార్జ్షీట్ హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు 2013 అక్టోబర్ 17 జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు 2022 అక్టోబర్ 28 ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన కేసులో సుదీర్ఘ వాదనలు విన్నాక జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్విఎన్ భట్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతులు తీసుకోలేదన్న ఏకైక కారణంతో ఐపీసీ కింద నమోదైన కేసులను విచారించకూడదని చెప్పడం సరికాదు. అందువల్ల ఆ తీర్పును కొట్టేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ అనుమతిస్తున్నాం. ఈరోజు మేము వ్యక్తం చేసిన అభిప్రాయాలు క్వశ్చన్ ఆఫ్ లాకే పరిమితం. ముందస్తు అనుమతుల అవసరం గురించి ఇరుపక్షాలు తమ వాదనను ట్రయల్ కోర్టు ముందు వినిపించుకునే స్వేచ్ఛనిస్తున్నాం. ఈ కేసులో అభియోగాలు 2013లో నమోదయ్యాయి. ఇప్పటికే దశాబ్దం గడిచిపోయింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని ప్రతివాది 2018లో కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ వేగంగా నిర్వహించాలని మేము ట్రయల్ కోర్టును నిర్దేశిస్తున్నామని జస్టిస్ ఎంఎం సుందరేష్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ స్టే వెకెట్ అయింది కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాలి. లేకపోతే సాక్షి మన తీరం మత్స్యహారం అంటూ 20,000 కోట్లతో తీరం వెంట మౌలిక సదుపాయాలు, 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ లేదా ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు, వాయువేగంతో 4 పోర్టులు, బ్లూ ఎకానమీని పెంచేలా చర్యలు, జువలిదిన్న హార్బర్ను వర్చువల్గా కాకుండా నేనే నేరుగా వెళ్ళి ప్రారంభిస్తా, ఓఎన్జీసీ పైప్ లైన్తో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు 5వ విడత సాయం, 23,459 కుటుంబాలకు 161 కోట్లు నేరుగా ఖాతాలో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 538 కోట్ల లబ్ధి, దాదాపు 20,000 బోట్లకు డీజిల్ సబ్సిడీ కింద 130 కోట్లకు పైగా చెల్లింపు, దురదృష్టవశాత్తు మరణిస్తే అందించే ఎక్స్గ్రేషియా 10 లక్షలకు పెంపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చనిపోయిన చిత్రవాద, టీడీపీ జనసేన సోషల్ మీడియా మూకల బరితెగింపు, గీతాంజలి వ్యవహారంలో మరింత నీచానికి దిగజారిన పచ్చమొక్కలు, కేసుల భయంతో ఆమెపై పెట్టిన దారుణమైన వ్యాఖ్యల తొలగింపు, ఆత్మహత్య సమయంలో ఎవరో తీసిన వీడియోని ఎడిట్ చేసిన టీడీపీ, అందులో ఆమె క్యారెక్టర్ని అవమానించేలా కొన్ని వ్యాఖ్యల జోడింపు, ఎవరో ఇద్దరు తోసేశారట, ఎవరా ఇద్దరు అనే మాటలతో ఎడిట్, వాటే పట్టుకుని తోసేసింది ఎవరంటూ చెలరేగిపోయిన ముఠాలు, దాన్నే వైసీపీ హత్య రాజకీయాలంటూ ట్వీట్ చేసిన నారా లోకేష్, టీడీపీ దిగజారుడుతనంపై నివ్వెరపోయిన జాతీయ మీడియా, గీతాంజలి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం ర్యాలీలు, ఆమె పిల్లలిద్దరికీ తలా 10 లక్షల సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆడపిల్లల గౌరవానికి భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని వ్యాఖ్యలు, సోషల్ మీడియా వేధింపులు భరించలేకే ఆత్మహత్య గీతాంజలి భర్త, ఆమె కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు, కేసు నమోదు చేశాం, కారకులపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ఎస్పీ ఆదేశాలను కూడా స్టేట్మెంట్ని కూడా హైలైట్ చేశారు. అప్పుడు బీజేపీ, ఇప్పుడు జనసేన, చంద్రబాబు విషకవిల్లో మిత్రపక్షాలు గెలగల, 2014లో బీజేపీకి ఇచ్చిన సీట్లో కోత పెట్టిన బాబు 3 స్థానాల్లో తన అభ్యర్థులకే బీఫారం ఇచ్చి మరి పోటీకి, ఇప్పుడు జనసేన సీట్లో కోత, మొదట 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలు కేటాయింపు, సోమవారం 3 అసెంబ్లీ స్థానాలు 1 లోక్సభ స్థానం కోత, మిగిలిన 21 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లే, వాటిలో భీమవరానికి టీడీపీ అభ్యర్థి పులవర్తిని జనసేనకు పంపిన బాబు, 2019లో భీమవరంలో పవన్పై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసింది ఆయనే, జనసేనకు మిగిలింది 20 అసెంబ్లీ సీట్లే, పోను ఇంకెన్ని తీసుకుంటారో అని జనసేన నేతల ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైఎస్ఆర్సీపీ గాజువాక సమన్వయకర్తగా మంత్రి గుడివాడ, చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కావటి మనోహర్ నాయుడు, కర్నూలు మేయర్ అభ్యర్థిగా సి సత్యనారాయణమ్మ, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమించారు. చిలకలూరుపేట సమన్వయకర్తగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నియమించారు. కర్నూలు మేయర్ బీవై రామయ్యన్ కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా నియమించినందున మేయర్ అభ్యర్థిగా 25వ డివిజన్ కార్పొరేటర్ సి సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం జగన్ ఆదేశాలతో ఈ నియామకాలు చేసినట్టు ఆ పార్టీ మంగళవారం ప్రకటనలో చెప్పింది. విశేషం చూడండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేనలకు సంబంధించినటువంటి పొత్తేమో తప్పు దాంట్లో ఉన్నటువంటిది, అదే ఇక్కడ వచ్చేటప్పటికి అభ్యర్థుల మార్పు వీళ్ళు ఇష్టం, అనౌన్స్ చేస్తుంటారు, తీసేస్తుంటారు, మార్చేస్తుంటారు. ఎట్లుంది ఎవరిదాడు, ఇందాక ఈనాడు చూసాం,
ఎవరి కోణంలో వాళ్ళు తప్పించి మంచి లేదు ఇక్కడ. ఇకపోతే టీడీపీ బీజేపీ కూటమికి మైనార్టీలు దళితులు ఓట్లు వేయరు. గతంలో చంద్రబాబు మోడీని టెర్రరిస్ట్గా అభివర్ణించారు. ఏపీలో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మీడియాతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏపీ సీఎం వైఎస్ జగన్ తనకు మంచి మిత్రుడని ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జగన్తో మంచి స్నేహం ఉందని అది కొనసాగుతోందని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విరుచుకుపడ్డారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సిలికాన్ వ్యాలీకి ధీటుగా విశాఖ అంటూ గ్రోత్ కారిడార్గా వృద్ధి, పుష్కలంగా వనరులు, వసతులు, సీఎం వైఎస్ జగన్ పాలనలో వైజాగ్ మహర్దశ, విజన్ విశాఖ కాంక్లేవ్లో నిపుణులు అన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి నిపుణులతో చర్చా కార్యక్రమాలు వీళ్ళు పెడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళకి జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో పెడుతున్న నేపథ్యంలో విశాఖకు 2 వందే భారత్ రైళ్లు అన్నటువంటిది కూడా వాల్తేరు డివిజన్లో పలు ప్రాజెక్టులు జాతికి అంకితం చేసిన మోడీ ఏలూరులో అభివృద్ధి పనులను ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే విజిలెన్స్ ఐజీ లేఖను చట్టవిరుద్ధంగా ప్రకటించండి. హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ గురువారం విచారించే అవకాశం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి తద్వారా సంక్షేమ పథకాలు మరింతగా ప్రజలకు చేరువ చేసే దిశగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ V&E విభాగం పూర్తిస్థాయిలో సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా చర్యలు కోరుతూ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ కె రఘురామిరెడ్డి గత నెల 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖను సవాల్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. రఘురామిరెడ్డి లేఖ తదనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి తీసుకున్న చర్యలను రాజ్యాంగ చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. రఘురామిరెడ్డి లేఖ ఆధారంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు, నోటీసులు, సర్క్యులర్, ఆర్డినెన్స్ తదితరాలు జారీ చేయకుండా ముఖ్యమంత్రి సహా సంబంధిత ప్రభుత్వ శాఖలు నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం, నిధుల వృధా, ప్రభుత్వ సంపద, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాలు ఏ సంస్థలోకైనా వెళ్లేందుకు, సోదాలు చేసేందుకు, సమాచారం సేకరించేందుకు, రికార్డులను పరిశీలించేందుకు, జప్తు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసేలా గెజిటెడ్ అధికారులందరినీ అధికృత అధికారులుగా నియమించాలని కోరుతూ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో కె రఘురామిరెడ్డి గత నెల 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాబోయే ఎన్నికలను తమను వేధింపులకు గురి చేసేందుకు ఈ లేఖ రాశారని లోకేష్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తమ పార్టీ వారిని తమ పార్టీకి మద్దతు తెలిపే వారిని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఈ లేఖకు ఎలాంటి చట్టబద్ధత లేదన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర గురువారం విచారణ జరిపే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి జనం డబ్బు జగన్ డప్పు అంటూ డిజిటల్ కార్పొరేషన్కు సొమ్ములు కుమ్ముడు. ఈ ఏడాది ఇప్పటికే 100 కోట్లు, మరో 40 కోట్లు కావాలని ఎండీ వెంటనే 20 కోట్లు ఇచ్చేసిన సర్కార్. ప్రభుత్వ సంస్థగా డిజిటల్ కార్పొరేషన్ చేసే జగన్ భజన, విపక్షాలపై దోషణలు, పేటీఎం బ్యాచ్, కూలీ మీడియాకి ఇక్కడి నుంచే సొమ్ములు, ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా ఉద్యోగులే, ప్రభుత్వ ధనంతో వైసీపీ ప్రచారం అంటూ ఇంతకుముందు చంద్రబాబు చేసింది అదే, ఇప్పుడు వీళ్ళు చేస్తుంది అదే. అప్పట్లో వైసీపీ వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చుకుంది, ఇప్పట్లో తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చుకుంటుంది. అంత మించి ఏం లేదు. ఇది సోషల్ మీడియాలను కూడా ఒక ఆర్గనైజ్డ్గా తయారు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు బుర్ర చల్లుకోవడం కాదు, సాధారణ ప్రజల్ని ట్రోల్ చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అయితే టీచర్లకు నగదు బదిలీలు అంటూ ఒక్కో బదిలీకి 5 లక్షల ముడుపు. ఎన్నికల ముందు కోట్లలో వ్యాపారం, కీలక నేత అధికారుల హస్తం, 1400 మందికి స్థానచలనం, నేడు రేపు ఉత్తర్వులు, బదిలీల మార్గదర్శకాలకు పాత్ర అంటూ ఏదైతే ట్రాన్స్ఫర్లు జరగబోతున్నట్టునే దాన్ని ఇక్కడ ఈ కోణంలో రాసుకొచ్చారు. ఇకపోతే ఎస్బీఐ దిగొచ్చిన ఎస్బీఐ అంటూ సుప్రీం ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్కి సమర్పణ. ఆ వివరాలు బయటపెడితే అంతర్జాతీయ సమాజంలో మన పేరు ప్రతిష్టలకు దెబ్బ. సుప్రీం తీర్పుపై ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కోరండి. రాష్ట్రపతికి ఎన్సీబీఏ చీఫ్ లేఖ. సుప్రీంకోర్టు దెబ్బకు ఎస్బీఐ దిగొచ్చింది. వివరాల సమర్పణ గడువు పెంచేది లేదని 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం తేల్చెప్పడంతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మంగళవారం సాయంత్రం ఎన్నికల కమిషన్కి సమర్పించింది. ఇప్పుడు ఆ వివరాలను ప్రజాబాహుళ్యం ముందు ఉంచాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది. సుప్రీం ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల కమిషన్ ఆ వివరాలని వెల్లడించాలన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఇవాళ విషయం తేలుతుంది. ఇకపోతే ఇది నవశకం పొత్తు అంటూ పవన్ కళ్యాణ్, టార్గెట్ 160 అంటూ చంద్రబాబు ఇందాక ఈ నెలలో కూడా చూసాం కదా, అదే వార్తలు ఇక్కడ ఫ్రంట్ పేజీ ఇద్దరు కూడా రాస్తారు. జగన్ వార్తను రాయరు, ఇది సహజంగా కనబడేటటువంటి అంశం. ఇకపోతే ఎన్ని కళల డిఎస్సి అంటూ పోలింగ్ సమయంలో పరీక్షలు ఈ నెల 30 నుంచి ప్రారంభం. మరి వాళ్ళే కదా అక్కడ కోర్టులో వేసింది, కాకపోతే ఇక్కడ రాయాలి మనం అట్లాగే. అలాగే మళ్ళీ తనిఖీల వేట. 100లో గ్రానైట్ ఫ్యాక్టరీలు, 10లో క్వారీలు, అయినా టీడీపీ మద్దతుదారులపైకి విజిలెన్స్. ఎమ్మెల్యే గొట్టిపాటి లక్ష్యంగా దాడులు ముమ్మరం. ఆయన బంధు ఫ్యాక్టరీలో మళ్లీ సోదాలు. గత 3 నెలల్లో ఇది 3వసారి. యజమానులంతా తన వద్దకు రావాలంటూ అద్దంకి వైసీపీ నేత హుకుం అంటూ మొన్నేమో అసలు విజిలెన్స్ ఉందా పట్టించుకోరా అని రాశారు. ఆ రోజు నేను చెప్పాను, నేను తెలుగుదేశం వాళ్ళ దాని జోలికి పోవద్దు, వైసీపీ వాళ్ళ జోలికి పోమని చెప్తారు వీళ్ళు. చివరికి ఇప్పుడు వ్యాపారం చేయాలంటే ఏదో ఒక పార్టీకి కొమ్ము గాయాలి అన్నటువంటి ఇప్పుడు పరిస్థితి మళ్ళీ తనిఖీల వేట. ఓ పని చేస్తే పోతుంది. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన క్వారీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యాపారం అక్కడ బోర్డు పెట్టి హైకోర్టులోను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి తెలుగుదేశం అని బోర్డు పెట్టిన వాటిలో తనిఖీలు చేయకూడదు, వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కాబట్టి వేధిస్తున్నారు అన్నట్టు ఖచ్చితంగా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వేస్తే పోతుందేమో. అప్పుడు
రాష్ట్రంలో ఏం చేయాలో అధికారులు తెలుగుదేశం వాళ్ళ జోలికి పోకూడదు, వైసీపీ వాళ్ళ జోలికి పోవాలి. అదే తెలుగుదేశం వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ జోలికి పోవడం కాదు, 23 మంది ఎమ్మెల్యేని ఆ గనుల కారణం అడ్డుపెట్టినే తెచ్చుకున్నారన్నటువంటి నిజాన్ని జాగ్రత్తగా దాచేసేటటువంటి, సరే ఇది నీచమనడానికి కూడా పనికిరాదు, ఎందుకంటే రోతపత్రిక నీచరాతల మీదన ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్. హర్యానా సీఎంగా నారాయణ్ సైని, మనోహర్ లాల్ ఖట్టర్ అనూహ్య రాజీనామా, ఆయన స్థానంలో సీఎంగా ఓబీసీ నేత సైని, ప్రస్తుత కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ, జననాయక్ జనతా పార్టీతో బీజేపీ కటీఫ్, లోక్సభ ఎన్నికల్లో పొత్తుపై విభేదాలతోనే అంటూ ఏదైతే కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. కరెక్ట్గా ఉత్తరాది రాష్ట్ర హర్యానాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒక్క రోజులో రాజకీయం మారిపోయింది. మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ నాయబ్ సింగ్ సైని సీఎంగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సైని ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 90 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న హర్యానాలో 2019 అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలిచింది. సాధారణ మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయింది. దీంతో 10 సీట్లు ఎగ్గిన దుష్యంత్ చౌతాల నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పడింది. దుష్యంత్కి డిప్యూటీ సీఎంగా, ఆయన పార్టీకి చెందిన ఇద్దరికి మంత్రులుగా అవకాశం ఇచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయంటూ మంగళవారం ఉదయం ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఖట్టర్ సహా 13 మంత్రులు రాజీనామాలు చేశారు. వీటిని గవర్నర్ దత్తాత్రేయ ఆమోదించారు. కొద్దిసేపటికి బీజేపీ శాసనసభ పక్షం సమావేశమై సైనిని తమ నాయకుడికి ఏకగ్రీవం ఎన్నుకుంది. రాష్ట్రంలోని 7 స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 6 బీజేపీ సర్కార్కు మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ మద్దతు లేకుండా మెజార్టీ చేకూరింది. మంగళవారం సాయంత్రమే సైనితో గవర్నర్ దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. ప్రతిపక్ష కాంగ్రెస్కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హర్యానా అసెంబ్లీకి ఏడాది అక్టోబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఖట్టర్ 2014 నుంచి సీఎంగా కొనసాగారు. ఖట్టర్ని కర్నాల్ నుంచి ఎంపీగా బరిలో నిలిపే అవకాశం ఉందని చెప్తున్నారు. నారాయణ్ సింగ్ సైని వాస్తవంగా ఖట్టర్కి సన్నిహితుడు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మోకల దాడి అంటూ నరసరాపేటలో 5 గాయాలు, రాళ్లు సీసాలతో రెచ్చిపోయిన వైన నరసరాపేటలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు సీసాలతో మూకుమ్మడిగా దాడి చేశారు. మంగళవారం రాత్రి టీడీపీ నరసరాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు కార్యకర్తలు 5వ వార్డులో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రాళ్లు సీసాలతో దాడులకు తెగబడ్డారు. దాడిలో మల్లికార్జున, మహేష్, కోటి, సైదులతో పాటు మరో కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని అరవింద్ బాబు తీవ్రంగా ఖండించారు. దాడికి నిరసనగా రాత్రి అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేసి అక్కడ ధర్నా చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో వైసీపీ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అగ్రనేతల వారసులకు కాంగ్రెస్ టికెట్లు రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వారసులకు బరిలోకి దించుతుంది. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాత్ జాలోర్ నుంచి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ తనయుడు నకుల్నాథ్ చింద్వారా స్థానం నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది. అస్సాం మాజీ సీఎం దివంగత తరుణ్ గొగోయ్ కుమారుడు ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్ ఉపనేతగా ఉన్న గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు 5 రాష్ట్రాల్లో 43 స్థానాలకు అభ్యర్థులతో కాంగ్రెస్ 2వ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇందులో అస్సాం, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు కేంద్రపాలిత స్థానమైన డామన్ డయ్యూలో స్థానాలు ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణలోని ఏ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కాగా మొత్తం 43 మంది అభ్యర్థులు 10 మంది జనరల్, 13 మంది ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఉండగా ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 9 మంది, ఒక ముస్లిం అభ్యర్థి ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు. కాగా రాజస్థాన్లోని చురు ఎంపీ రాహుల్ కస్సాన్ సోమవారం బీజేపీకి రాజీనామా చేసి ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో జరిగా ఆయనకు వెంటనే టికెట్ దక్కింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ తొలి జాబితాలో 5 రాష్ట్రాల్లో 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.